గత 2 నెలలుగా రాయదుర్గం పట్టణంలో దొంగల దోపిడీకి హద్దులు లేకుండా బీభత్సం సృష్టిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో గత వారంలో పెద్ద మొత్తంలో నగదు దొంగతనం జరిగిన విషయం మరవక ముందే ఈ రోజు తెల్లవారుజామున మల్లాపురం లేఅవుట్లో నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్ళు రాత్రి ఇంటికి తాళం వేసి పక్కన ఇంట్లో పడుకున్నారు. దుండగులు రాత్రి వేళలో ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 77,000 నగదు, జత కమ్మలు, జత వెండి, కుంకుమ భరిణలు దొంగిలించారని బాధితుడు తెలిపారు. ఇవే కాక కాలనీలో గత 2 నెలలుగా చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని, బైక్లోని పెట్రోల్, నీటి మోటార్లు సైతం దొంగతనాలకు జరుగుతున్నాయని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్యాష్ మొత్తం 77,700 వరకు పోయింది. ఇంకా ఎంత పోయిందో తెలియదు. ఒక చేత కమ్మలు గోల్డ్, 2 వెండి గిన్నెలు, కుంకుమ భరణి గిన్నెలు 2, అలాగే మేము దేవుని కోసం దాచుకున్న ఒక ఉండి డబ్బుల దగ్గర 8,000 అట్లా చేంజ్ ఉంటాయి. అది ఉండి డబ్బులతో సహా తీసుకుపోయారు. మా అమ్మ పొదుపు సంఘం లీడరు. ఈరోజు అమౌంట్ పే చేయాల్సి ఉండింది, బట్ నిన్న రాత్రి ఇలా దొంగతనం అయింది. పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ వచ్చారు, మొత్తం చెక్ చేసి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు.